అబద్ధపు హామీలతో అధికారం చేపట్టి కరెంటు ఛార్జీల పెంపుతో ప్రజలకు మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం తక్షణమే విద్యుత్ ఛార్జీల బాధ్యత వెనక్కి తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీల పెంపుని రద్దు చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరెంటు ఛార్జీల పెంపును ఉపసంహరించుకునే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదన్నారు. ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు జగనన్నపై అనేక తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. మోసపూరిత హామీలతో అధికారాన్ని చేపట్టి ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించకుండా చంద్రబాబు మోసపూరిత వైఖరిని బయటపెట్టారన్నారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారి అధ్యక్షతన పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి ర్యాలీగా ఈ రోజు ఎస్సీ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలలో భాగంగా కూడా ఏదైతే సాధారణ ప్రజలు కుటీర పరిశ్రమల పైన ఇప్పుడు దాదాపు 13,484 కోట్ల రూపాయలని భారాన్ని బాదుతూ ఈ రోజు ప్రజల్ని నష్టపరుస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామన్నారు. దాన్ని వెంటనే కూడా అమలు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేసి జగనన్న ఒక ప్రజానాయకుడిగా కూడా పేరు పొందారు. కూటమి ప్రభుత్వం 6 నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలపైన పెను భారాన్ని మోపుతూ ఈ రోజు కాలయాపన చేస్తా ఉన్నారు. కనీసం ఇప్పటికైనా దిగొచ్చి వెంటనే పెంచిన ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి మేము పార్టీ తరఫున అలాగే ప్రజలందరి తరఫున నిలబడడానికి మా జగనన్న మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం.